హేమత భద్రకాళి మాత నమో నమో. జై భారత్ మాతకి జై సీతారాం. చూడనా, రాజకీయాలు మేమే మాట్లాడాలి. రాజకీయాలు మాట్లాడే వాళ్ళకి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు యోగి ఉత్తరప్రదేశ్లో ఎట్లా గడగడలాడిస్తున్నట్టు లా అండ్ ఆర్డర్ కానీ ఏదైనా కానీ ఎట్లా వెన్నెల వణుకు పుట్టిస్తాడు అంటే లా అండ్ ఆర్డర్ కాపాడినప్పుడు రాష్ట్రాలు బాగుపడతాయి, పెట్టుబడులు వస్తాయి, ఇదన్నీ ఉంటాయి, అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు వైసీపీలకు అవకాశం ఇచ్చిన 150 సీట్లు ఇచ్చి భగవంతుడు ఇస్తే పోలవరం నాశనం చేసిన అమరావతి రాజధాని కాదని 3 రాజధానులు తెచ్చి ఇవన్నీ ఎన్ని పెట్టుబడులు తెచ్చి ఎన్ని ఖర్చులు చేసి అన్నీ మనం చూస్తున్నాం. ఉండే ఒక కంపెనీలు కూడా పోయినాయి. ఇప్పుడు దావోస్ పోయినప్పుడు ఒక విమర్శలు చేస్తారు. వీళ్ళు పెట్టిన ఖర్చులు ఎట్లా ఉండవంటే వీళ్ళు ఇంకా సొంత విమానాలు తీసుకుపోయి ఖర్చులు చెప్పడంలే. వాళ్ళు ఇంకా ఢిల్లీ పోయి ఎక్కడి నుంచి జరుగుతుండేవన్నీ చంద్రబాబు లోకేష్ ఎట్లా పోయినారో విమానంలో చూసినాం. వీళ్ళు ఎట్లా స్పెషల్ ఫ్లైటెడ్ విమానంలో ఎట్లా పోయి లండన్కి కానీ ఎట్లా పోయినారో చూసినాం. ఖర్చులు ఎవరు చేస్తున్నారు, ఎవరు ఎంత పెట్టినారు జనాలు అన్నీ చూస్తుంటారు. ఆయన వీరభద్ర అన్నీ చూసి మీకు చూపిస్తున్నాడు అద్దంలో ఇట్లా. ఎందుకంటే ఇంకా మాయలో ఉండే మనుషులు ఉంటారు కాబట్టి. ఈరోజు పెట్టుబడుల గురించి మన రాష్ట్రం ఎందుకు ఇట్లా అయిపోయింది, ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పుడు 4.5 ఏళ్ళ మళ్ళీ జగన్ రావడానికి గ్యారెంటీ ఏమైనా కంపెనీ వాళ్ళు అడుగుతున్నారు. రేపొద్దున మేము పెట్టుబడులు పెట్టాక మళ్ళీ సమస్యలు వస్తాయి. గల్లా జయదేవ్ అట్లా వల్లే, ఎంపీ అట్లా వల్లే వాళ్ళే కాల్ చేసినప్పుడు మేము ఎంత అనే భయాందోళనలో ఒక అరాచకంగా రాష్ట్రాన్ని తయారు చేసినారు. కాబట్టి పొద్దు పెట్టుబడులకు కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఇంకా మన లక్ వల్ల మనము గేమ్ చేంజర్ లాగా ఆంధ్రప్రదేశ్ ఉంది. కాబట్టి ఢిల్లీలో ఈ మాత్రమే మనకి పెట్టుబడులు కానీ వచ్చేకి ఈ ఆదుకునేదానికి విశాఖ స్టీల్ కానీ అమరావతి కానీ పోలవరం కానీ ముందు పోయే అవకాశం ఉంది. భగవంతుడు ఏ టైంలో ఆ టైంలో చేస్తున్నాడు కాబట్టి మనకి అర్థం కావడంలే. ఇంకా కొంతమంది మాయలో ఉండాలి, బయట రాను ఆయన. మన రాష్ట్ర అభివృద్ధి చూడండి, పిల్లలు చూడండి, పిల్లల భవిష్యత్తు ఎట్లుంటుందో ఆలోచించండి. మనం సంక్షేమం అంటే తినుకుంటూ చేసుకుంటుండేది కాదు. మన డబ్బులు మనం పనులు కల్పించి వాళ్ళ జీవితాల మీద వాళ్ళు బతికి కాళ్ళ మీద నిలబడాలి. అది ఇట్లా వెళ్ళగానే ఒక అమ్మ పడి పథకాలు కానీ ఇటువంటివన్నీ ఇట్లా వస్తే అట్లా వెళ్ళిపోతాయి. శివుడు కష్టం లేని ఏది కడుపు కంటిన్యూడు. ఒకప్పుడు పింఛన్ ఎంత చిన్నగా ఉన్నప్పుడు ఎంతో బాగుంటుంది, ఇప్పుడు 4,000 వచ్చినా కడుపు కంటి ఉంటుంది. అంటే అర్థం చేసుకోవాలి, శివుడు ఆజ్ఞ లేనిది ఏది జరగదు. మీరు ఒక మాయలో ఉండి ఈ ఓట్ల కోసం ఈ నాయకులు రాజకీయం అంతా గందరగోళం చేస్తున్నారు. ఈ రాజకీయాల నుంచి అన్ని సమస్యలే. వాళ్ళు చంద్రబాబు మంచోళ్ళైనా ఆయన పని చేయలేరు. ఈ జగన్ నమ్మినప్పుడు మీరు ఎట్లా పథకాలు తీసుకుని మాట చెప్పిందే చెప్పి అన్ని అభివృద్ధి పనులంటే ఊరికే డబ్బులు పరిస్థితి అయిపోయింది, అభివృద్ధి అయిపోతుంది. మన రాష్ట్ర బ్రాండ్ ఆ స్థితికి తీసుకుపోయినారు, లా అండ్ ఆర్డర్లు ఎట్లా తీసుకుపోయినారు, మన రాష్ట్రాన్ని ఎట్లా అందరికంటే ఇప్పుడు నీతి ఆయోగ్ గారు నీతి ఆయోగ్ కూడా చెప్పింది. ఇప్పుడు రాష్ట్రం ఎంత దివాలాగా ఉండదు, ఫైనాన్స్ పరంగా ఎంత ఉండదు అన్నీ చెప్తున్నారు. అన్నీ చెప్పాలి. వెళ్ళ రాజకీయాల గురించి తెలిసే మాట్లాడారు. రాజకీయాలు చేసేవాడు సరిగా లేకున్నందుకు ఇన్ని సమస్యలు. రాజకీయం అంటే ఏమి, సేవ చేసి నీకు వస్తామని చెప్పినాం కానీ అందరిని పాలిస్తాము, మా ఇష్టమట్ల నియంత్రణ ఉంటామని కాదు. మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలు అవకాశం ఇస్తే దాన్ని వినియోగించుకొని ముందుకు తీసుకోవాలి రాష్ట్రాన్ని. ఇంతకుముందు ముఖ్యమంత్రులు ఆ అభివృద్ధిని కొనసాగించారు కాబట్టి ఇటువరకు ఉంది. ఈయన వచ్చి రివర్స్ టెండర్ ద్వారా అన్నీ చూసినాం కదా, పోలవరం ఇవన్నీ రివర్స్ టెండర్ ద్వారా ఇట్లా పరిస్థితి వచ్చింది. ఇది వేసీ వాళ్ళు కూడా మీరు గుర్తించుకున్నానా. జయభద్ర.